శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. విధియ తిథి మధ్యాహ్నం 1:26 వరకు, అనంతరం తదియ. భరణీ నక్షత్రం ఉదయం 9:35 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 11:01 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:26 వరకు, అనంతరం తైతుల కరణం. శేష అమృత ఘడియలు ఉదయం 6:33 వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:46 ప్రారంభమవుతాయి. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:32 వరకు. నేటి వర్జం రాత్రి 8:48 నుండి 10:15 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం, వైశాఖ మాసంలో మొట్టమొదటి చంద్రోదయ దినం ఈరోజు. చంద్ర దర్శనం అయ్యేటటువంటి రోజు ఈరోజు. ఇక మరొక విశేషం ఏమిటంటే, వైశాఖ మాసంలో వచ్చిన మొట్టమొదటి ఆదివారం ఈరోజు. ఈ ఆదివారం నాడు విష్ణుమూర్తికి, శ్రీమన్నారాయణమూర్తికి మల్లికా పుష్పాలంటే మల్లె పువ్వులతో గనక మనం ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాలను పొందడంతో పాటు ఆ రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అవివాహితులకు పరిపూర్ణమైనటువంటి కళ్యాణ యోగం ఈ విధియ నాడు స్వామికి మల్లికా కుసుమార్చన చేయటం వల్ల లభిస్తుందని శాస్త్రవచనం. ఈ వైశాఖ మాసమే ఉపాసనకు చాలా గొప్ప అనుకూలమైనటువంటి మాసమని మనం గతంలో చెప్పుకొని ఉన్నాం. అటువంటి ఈ వైశాఖ మాసంలో చేసేటటువంటి ఏ కొద్దిపాటి దైవారాధన అయినా మనకు విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఇంకా విశేషమైన సాధన చేయగలిగినటువంటి వాళ్ళు ఈ చంద్రదర్శనమైనటువంటి తరువాత లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే సమస్త విధాలైనటువంటి రుణబాధలు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యానికి అందరం కూడా పాత్రలు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ ధనాది దేవత, ఐశ్వర్యప్రదాయిని. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు అనుకుంటే పొరపాటు. మంచి ఆరోగ్యం, ఆనందం, తృప్తి, ఆ సమగ్రత అంటే మనం అనుకున్నవి మనకు అవసరమైనవన్నీ లభించడం, ఇదంతా కూడా లక్ష్మీ కటాక్షంగా మనకు లభించేవే. కాబట్టి ఈ విధియ నాడు, చంద్రదర్శనం నాడు అందరూ యథాశక్తిగా ఇటు విష్ణుమూర్తికి మల్లికా పుష్పాలతో అర్చన జరిపి, ప్రదోషకాలంలో చంద్రదర్శనం చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి స్తోత్రపారాయణ చేసి తరిస్తారని, అలాగే చంద్రుని దర్శిస్తూ మనం చెప్తాం క్షీరసాగర సంపన్నాం. ఎక్కడి నుండి ఆయన ఆవిర్భవించాడంటే క్షీరసాగరం నుండి ఆయన ఆవిర్భవించాడు. లక్ష్మీప్రియ సహోదరం, ఆయనతో పాటు ఎవరు క్షీరసాగరం నుండి ఆవిర్భవించారు? లక్ష్మీదేవి. అందుకని ఆవిడికి ప్రియ సహోదరుడు ఆయన, లక్ష్మీప్రియ సహోదరం. ఆయన ఉండేటటువంటి స్థానం ఇక్కడ హరన్మకుట నివాసాయ. ఈ లోకాలకు లోకేశుడైనటువంటి శంకరుడి యొక్క శిరోభాగంలో జటాజూటంలో శిఖపుష్పంలాగా ఆయన ఉంటాడు. అటువంటి బాలచంద్ర నమోస్తుతే, బాలచంద్రుడికి నమోస్తుతే అని నమస్కారం అని మనందరం కూడా ఆయన స్తుతిస్తూ ఉంటాం. మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా అందరికీ పరిపూర్ణంగా లభించి సమస్త శుభాలు సిద్ధించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ విధియ, వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం భరణి ఉదయం 9:35 వరకు, అంతరం నక్షత్రం కృత్తిక. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, కుజ శని బుధుల సంచారం మీనక్షేత్రంలో, రవి చంద్ర శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండడం విశేషం. దీన్నే కాలసర్పయోగంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. మానసిక ఉత్తేజం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మహిళలకు ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు వెంటనే పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాలైనటువంటి సమస్యలను ఒక్కసారిగా పరిష్కరించుకోగలుగుతారు. అధిక ఒత్తిడిని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆదాయం, వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. సంభాషణ రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వైషమ్యాలు తొలగిపోయి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గెలుపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. దూకుడు స్వభావంతో లేదా దూకుడు నిర్ణయాలతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారాలు పొందలేనటువంటి కార్యకలాపాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. క్రమశిక్షణ మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించి కార్యక్రమాలు చేపట్టి తద్వారా అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజ్ఞానాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తద్వారా కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. మనస్పర్ధలు క్రమక్రమంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సంఘర్షణలు, సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి క్రీడారంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి.
ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ఉత్సాహం ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని మహిళలు పొందగలుగుతారు. ఆకస్మిక ఆరోగ్య పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. సందర్భోచిత నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ సమస్యలు వెలుగులోకి వస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు నియంత్రించబడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. సందర్భానుసారంగా ప్రవర్తించి సమస్యలను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు. ఆర్థికంగా దగ్గరైనప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి గోచరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మహిళలకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యతను పెంచుతాయి. అనుచిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అనుచిత వ్యవహారాలని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావం లేదా వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా పనికిరావు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతగా చేసేటువంటి పరిస్థితులు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలని వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వివాదాలు తలెత్తుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు మాత్రం చేపట్టగలుగుతారు, తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి ఆశయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు, శుభ సంకేతాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ మహిళలకు పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు అంచనాలకు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి గెలుపుని తెచ్చిపెడతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా అణగదొక్కేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విషయాల ద్వారా సంతృప్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పట్టుదల పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో గెలుపు సాధ్యపడుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చితి కొనసాగుతుంది. విస్మయాలు చోటు చేసుకుంటే చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు గృహపరంగా మాత్రం కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో శుభవార్తలు వింటారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ధీశక్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోగలుగుతారు. విషయాలు కూడా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం, ప్రశంసలు లభిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అధిక శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో చేసినటువంటి సంభాషణలు విమర్శలుగా మారతాయి లేదా సమస్యలుగా మారతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అర్ధాష్టమ బృహస్పతి, ఏలినాటి శని, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వివేకంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని, గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని తద్వారా ఆశించినటువంటి విజయాలు సాధించాలని,
ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. భోజనం చేసేటప్పుడు బ్రహ్మపురాణం ప్రకారం ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తూ భోజనం చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలని బ్రహ్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఎవరైనా సరే ఆయుర్దాయం పెరగాలంటే తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి. భోజనం చేసే ముందు అందరూ తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఆ ఆరోగ్య రహస్యాన్ని పరిశీలించినట్లయితే భోజనం చేసే సమయంలో మనం తీసుకునేటటువంటి శ్వాసలు పెరుగుతాయి. అలా శ్వాసలు పెరగటం అనేది ఆయుర్దాయాన్ని తగ్గింపజేస్తుంది. అలా జరగకుండా ఉండటానికి శరీరంలో ఉన్నటువంటి విద్యుదయస్కాంత శక్తి సమాన స్థాయిలో ఉండటానికి భోజనం చేసే ముందు ఆరోగ్యపరంగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాన్ని కూర్చోవాలి. అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరూ కూడా పాదరక్షలు ధరించి భోజనం చేయరాదు. తలపాగా ధరించి, తలకు వస్త్రం ధరించి భోజనం చేయకూడదు. భోజనం చేసే ముందు తప్పకుండా అన్నానికి నమస్కారం చేసి భోజనం ప్రారంభించాలని బ్రహ్మపురాణంలో చెప్పారు. అన్నం తినేటప్పుడు కూడా గోవిందనామస్మరణ చేసుకుంటూ అన్నం తినాలి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయని బ్రహ్మపురాణంలో చెప్పారు. అలాగే భోజనం చేయటానికి ఎవరైనా సరే అరటి ఆకు వేసినట్లయితే ఆ అరటి ఆకు చివరి భాగం అనేది ఎడమ వైపు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే భోజనం చేసేటప్పుడు వడ్డించే పదార్థాల విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన నియమాలను బ్రహ్మపురాణంలో పరాశర స్మృతిలో చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమైన నియమాలు ఏంటంటే, వడ్డించేటప్పుడు అన్నం కానీ పప్పు కానీ కూరలు కానీ ఏవీ కూడా చేతితో వడ్డించరాదు, గరిటె తప్పనిసరిగా వినియోగించాలి. అలాగే నెయ్యి పాయసం అనేవి భోజనానికి ప్రారంభ సమయంలోనే వడ్డించాలి. ఎందుకంటే బ్రహ్మపురాణం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ముందుగా తీపి తిని ఆ తర్వాత భోజనాన్ని ప్రారంభించాలి. అందువల్ల భోజనానికి ప్రారంభంలోనే నెయ్యి పాయసము తప్పనిసరిగా వడ్డించాలి. తీపి తిని ఆ తర్వాత భోజనాన్ని ప్రారంభించాలి. అలాగే బ్రహ్మపురాణంలో చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, భోజన సమయంలో పాలు స్వీకరించిన తర్వాత పెరుగు స్వీకరించరాదు. ఇది కూడా ఒక నియమం చెప్పారు. అంతేకాకుండా భోజన సమయంలో ఉప్పు అనేటటువంటిది కూడా చాలామంది ప్రారంభంలోనే వడ్డిస్తారు. కానీ పరాశర స్మృతి బ్రహ్మపురాణం ఏం చెప్తోందంటే, భోజనం చేస్తూ ఉన్న సమయంలో మధ్యలో ఉప్పు వడ్డించాలి. అలాగే ఉప్పుని కేవలం అది ఒక్కటే మాత్రమే కాకుండా ఉప్పుతో పాటు ఇంకొక పదార్థాన్ని కూడా కలిపి వడ్డించాలి. అలా వడ్డించినట్లయితే సత్ఫలితాలు చేకూరతాయని మనకు పౌరాణిక గ్రంథాలలో పరాశర స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే రాత్రి సమయంలో భోజనం చేసేటప్పుడు దీపము కనుక ఆరిపోయినట్లయితే అటువంటప్పుడు చీకటిలో భోజనం చెయ్యరాదు. మళ్ళీ దీపాన్ని వెలిగించుకొని సూర్యభగవాను స్మరించుకుంటూ భోజనాన్ని పూర్తి చెయ్యాలి అని సంప్రదాయ గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అలాగే ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు ఆహూతులను సమర్పించాలి అని బ్రహ్మపురాణంలో చెప్పారు. అంటే మనకున్నటువంటి పంచప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు, పంచప్రాణాలు అంటారు. ఈ పంచప్రాణాలకు ఆహూతులు సమర్పించాలి. ఆహూతులు సమర్పించడం అంటే అన్నం ప్రారంభించే ముందు, భోజనం చేసే ముందు కొన్ని మెతుకులు చేత్తో తీసుకొని 5 సార్లు పంటికి తగలకుండా నాలుక మీద వేసుకోవాలి. దాన్నే ఆహూతులు సమర్పించటం అనే పేరుతో పిలుస్తారు. అలా ఆహూతులు సమర్పించేటప్పుడు కూడా అన్నం మెతుకులు పంటికి తాకకుండా నాలుక మీద ఎలా వేసుకోవాలో కూడా సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. మొదట బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేళ్లతో కొన్ని అన్నం మెతుకులు తీసుకొని నాలుక మీద వేసుకుంటూ ఓం ప్రాణాయ స్వాహ అని మనసులో అనుకోవాలి. ఆ తర్వాత బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్లతో కొన్ని మెతుకులు తీసుకొని నాలుక మీద వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు అపానాయ స్వాహ అనుకోవాలి. ఆ తర్వాత బొటనవేలు, ఉంగరం వేలు, చిటికన వేలు, ఈ 3 వేళ్లతో కొన్ని మెతుకులు తీసుకొని నాలుక మీద వేసుకుంటూ ఓం వ్యానాయ స్వాహ అనుకోవాలి. ఆ తర్వాత చూపుడు వేలు విడిచిపెట్టి బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికన వేలు, ఈ 4 వేళ్లతో కొన్ని మెతుకులు తీసుకొని నాలుక మీద వేసుకుంటూ
ఓం ఉదానాయ స్వాహ అనుకోవాలి. ఆ తర్వాత 5 వేళ్లతో కొన్ని మెతుకులు తీసుకొని నాలుక మీద వేసుకుంటూ ఓం సమానాయ స్వాహ అనుకోవాలి. అంటే పంచప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు, వీటికి ఆహూతులు అనే పేరుతో ముందుగా అన్నం మెతుకులు సమర్పించాలి. ఇలా చెయ్యాలని సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అలా చేసినట్లయితే భోజనం వల్ల సంపూర్ణమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భోజనం చేసే సమయంలో త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్ అనుకుంటూ భోజనం చేయాలి. అంటే గోవిందుడా, నువ్వు ఇచ్చినటువంటి వస్తువును నీకే సమర్పిస్తున్నాను అన్న అర్థంలో ఇది చదువుకుంటూ భోజనం చేయాలి. భోజనం పూర్తయిన తర్వాత అంగారకం అగస్తించ పావకం సూర్యమస్వినౌ పంచైతాన్ సంస్మరే నిత్యం భుక్తం తస్యాసు జీర్యతే అని శాస్త్రంలో చెప్పబడిన శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకుంటే భోజనం పూర్తి కాగానే అంగారకుడు, అగస్త్య మహర్షి, అగ్నిదేవుడు, సూర్యుడు, అశ్విని దేవతలు ఈ 5గురిని మనస్సులో స్మరించుకుంటూ నాభిని కుడి చేత్తో తడుముకోవాలి. అలా చేయటం ద్వారా జీర్ణప్రియ సంపూర్ణమవుతుందని ఈ ప్రత్యేకమైన శ్లోకాన్ని సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోరాదు. తిన్న తర్వాత కనీసం 100 అడుగులు వేయటం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భోజన విషయంలో మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథాలలో, బ్రహ్మపురాణంలో ప్రత్యేకమైన తిథుల్లో ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించకూడదని చెప్పారు. ఆరోగ్యపరంగా ఈ విధులు పాటిస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. పాడ్యమి రోజు గుమ్మడికాయ ఆహారంలో స్వీకరించరాదు అని బ్రహ్మపురాణంలో చెప్పారు. అష్టమి రోజు కొబ్బరి ఆహారంలో స్వీకరించరాదు. త్రయోదశి రోజు వంకాయ ఆహారంలో స్వీకరించరాదు. ఇలా శాస్త్రములలో చెప్పబడిన తిథులలో ప్రత్యేకమైన ఆహార పదార్థాలను విసర్జించడం ద్వారా కూడా ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి బ్రహ్మపురాణాన్ని ప్రమాణంగా తీసుకున్న, పరాశర స్మృతిని ప్రమాణంగా తీసుకున్న భోజనం చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు అక్షయ తృతీయ. మత్స్య పురాణము, భవిష్య పురాణము ప్రమాణంగా తీసుకుంటే అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.